నమస్తే సంతోష్. సాధారణ ఎన్నికల ప్రక్రియకు పూర్తి భిన్నంగా ఉంటుంది ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రాసెస్. ఓటింగ్ అయినా కౌంటింగ్ అయినా డిఫరెంట్ గా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో బరిలో నిలిచిన వారిలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకుని ఓటేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బరిలో ఉన్న అభ్యర్థులందరినీ ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఓటర్లిచ్చే ప్రాధాన్యత నెంబరే గెలుపోటములను నిర్ణయిస్తుంది. ఓట్ల లెక్కింపునకే కనీసం 2 రోజులు పడుతుందంటే ఉత్కంఠ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సరైన అవగాహన లేకుండా ఓటేస్తే మాత్రం అది వృధాయే అవుతుంది. అది ఎంపిక చేసుకున్న అభ్యర్థి విజయంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఈసారి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. హైదరాబాద్ స్థానం నుంచి 93 మంది, వరంగల్ స్థానం నుంచి 71 మంది పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి చూస్తే హైదరాబాద్లో టీఆర్ఎస్ తరపున సురభివాణి, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, టీడీపీ నుంచి ఎల్ రమణ బరిలో ఉన్నారు. ఇక వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, తెలంగాణ జనసమితి తరపున ప్రొఫెసర్ కోదండరాం బరిలో ఉన్నారు. ఇతరులు సైతం భారీ సంఖ్యలోనే ఈ ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేశారు. సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 50% కంటే ఎక్కువ పొందిన వారిని విజేతగా ప్రకటిస్తారు. అంటే ఒక అభ్యర్థికి 50+1 వచ్చేదాకా 1, 2, 3 ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపుతో గెలిచిన వారే లేరు. 2వ ప్రాధాన్యత ఓటును దాటి లెక్కించి దాఖలాలు కూడా లేవని తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కౌంటింగ్ కేంద్రానికి చేరిన బాక్సుల్లోని బ్యాలెట్ పేపర్లన్నింటినీ ఓట్ల లెక్కింపు రోజున ఒక్కచోట చేరుస్తారు. బ్యాలెట్ పేపర్లను ఓపెన్ చేయకుండా 50 బ్యాలెట్ పేపర్ల చొప్పున కట్టలు కడతారు. ఇలా కట్టిన బండిల్ను ఒక డ్రమ్లో వేసి కలుపుతారు. తర్వాత వాటిని టేబుళ్ల వారీగా పంపిణీ చేస్తారు. ఒక్కో టేబుల్ దగ్గర ఒక్కో అభ్యర్థికి ఒక్కో గడిని కేటాయిస్తారు. కౌంటింగ్ అసిస్టెంట్లు బ్యాలెట్ పేపర్లను తెరిచి ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లను మాత్రమే పరిశీలిస్తారు. ఒక నంబర్ ఎవరి పేరు ముందు వేస్తే ఆ బ్యాలెట్ పేపర్ను సంబంధిత అభ్యర్థికి కేటాయించిన గడిలో వేస్తారు. ఇదే సమయంలో చెల్లని అనుమానాస్పద ఓట్లను కూడా గుర్తిస్తారు. సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత అంకెల లెక్కింపు ప్రాతిపదికన రౌండ్లు ఉంటాయి. 1వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక మొదటి రౌండ్ పూర్తయినట్లు పరిగణిస్తారు. ఇక తొలి రౌండ్లో భాగంగా అన్ని బ్యాలెట్ పేపర్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎన్ని వచ్చాయనేది తేలుస్తారు. ఈ సమయంలోనే చెల్లని ఓట్లను పక్కకు పెట్టి మొత్తం చెల్లుబాటైన ఓట్ల సంఖ్యను తేలుస్తారు. ఆ ఓట్లలో 50% పైన ఒక ఓటు కలిపి కోటాగా నిర్ధారిస్తారు.
మొదటి ప్రాధాన్యతలోనే ఒక అభ్యర్థికి కోటా మేరకు ఓట్లు వస్తే ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఇక మొదటి ప్రాధాన్యత ఓట్ల తర్వాత ఏ అభ్యర్థికి కోటా స్థాయిలో ఓట్లు రానట్లయితే ఎలిమినేషన్ విధానాన్ని అమలు చేస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువగా వచ్చిన అభ్యర్థిని ముందుగా ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ అయిన అభ్యర్థికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను పరిశీలిస్తారు. వాటిలో ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను అంతకు ముందు వారికి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లకు కలుపుతారు. అయినప్పటికీ ఎవరికి కోటా ఓట్లు రానట్లయితే జాబితాలో తక్కువ ఓట్లు దక్కిన రెండో అభ్యర్థిని ఎలిమినేట్ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లను పరిశీలించి అభ్యర్థుల ఖాతాలో వేస్తారు. ఇలా జాబితాలో దిగువ నుంచి ఎగువకు ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్తారు. ఒక అభ్యర్థికి కోటా ఓట్లు వచ్చేదాకా ప్రక్రియ నిర్వహిస్తారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే కోటా ఓట్లు సాధించిన వారు లేరు. అన్ని ఎన్నికల్లోనూ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే కోటా సాధించారు. మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వరకు మాత్రం ప్రక్రియ వెళ్లలేదు. హైదరాబాద్ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉంటుంది. ఇక స్టేడియంలోని 8 హాళ్లలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశారు. ఒక్కో హాల్లో 7 టేబుల్స్ చొప్పున మొత్తం 56 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి నల్గొండ మార్కెటింగ్ శాఖ గిడ్డంగిలో ఓట్ల లెక్కింపు చేయనున్నారు. 8 హాళ్లలో మొత్తం 56 టేబుళ్లు లెక్కింపు కోసం ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ ఉండనుంది. తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటు కీలకం కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే చర్చ జరుగుతోంది. ఏ అభ్యర్థైనా మొదటి ప్రాధాన్యత ఓట్లు 50.01% సాధిస్తే నేరుగా ఎమ్మెల్సీగా ఎన్నికైపోతారు. అలా కాకుండా ప్రత్యర్థి రెండో ప్రాధాన్యత ఓటు 50.01% సాధించి మొదటి ప్రాధాన్యం ఓటులో కూడా తగినంత ఎక్కువ స్కోర్ చేయగలిగితే అతనికే విజయావకాశాలు ఉంటాయి. ఈ విషయంలో గత అనుభవాలు ఏం చెప్తున్నాయి, ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అనే విషయంలో బాగా చర్చ నడుస్తోంది. ప్రధానంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ అభ్యర్థుల విషయంలో మాత్రం ఈ చర్చ ఎక్కువగా జరుగుతోంది. బ్యాక్ 71 మంది అభ్యర్థులు పోటీ చేసిన నల్గొండ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓటును గంపగుత్తగా గ్రాడ్యుయేట్లు ఎవరికి వారు తమ తమ పార్టీల అభ్యర్థులకు వేశారనే విషయం స్పష్టమవుతోంది. అయితే తమ పార్టీ వారికి తొలి ప్రాధాన్యత ఓటు వేసిన గ్రాడ్యుయేట్లు రెండో ప్రాధాన్యత ఓటును పర్సనల్ గా తమకు ఇష్టమైన వారికి వేసినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన నల్గొండ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్లు ప్రొఫెసర్ కోదండరాంకు ఎక్కువ సంఖ్యలో లభించే అవకాశం లేకపోలేదన్నది విశ్లేషకుల మాట. అటు దేవరకొండలో భారీగా పోలింగ్ జరగడం చూస్తే అక్కడ ఎక్కువగా ఉండే లంబాడాల ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి పడ్డాయనే అభిప్రాయమూ ఉంది. 3 జిల్లాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగినట్టు తెలుస్తోంది. ప్రత్యర్థి ఓట్లు కూడా బాగా చీలిపోయినందువల్ల
ఏ ఒక్క పార్టీకి సగానికి పైగా ఓట్లు వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. దీంతో రెండవ ఓటుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకే అత్యధికంగా ఓట్లు పడే పరిస్థితి ఉన్నప్పటికీ ఇక్కడ రెండో ప్రాధాన్యత ఓటు కీలకం కానున్నట్టు తెలుస్తోంది. ఒకసారి గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని ఫలితాన్ని పరిశీలిస్తే 2015 ఎన్నికల్లో 22 మంది అభ్యర్థులు పోటీ చేయగా 2,81,138 ఓట్లు పోలయ్యాయి. అప్పుడే కౌంటింగ్ కు రోజున్నర సమయం పట్టింది. 2015లో 1,53,547 ఓట్లు లెక్కకు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 59,764 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామ్మోహన్ రావుకు 47,041 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ 50% మించి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇక రెండో ప్రాధాన్యతలో 11,940 ఓట్లతో పల్లా గెలిచినట్లు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో 14,039 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఒకసారి గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సరళి ఫలితాల్ని పరిశీలిస్తే 2015 ఎన్నికల్లో 22 మంది అభ్యర్థులు పోటీ చేయగా 2,81,138 ఓట్లు పోలయ్యాయి. అప్పుడే కౌంటింగ్ కు రోజున్నర సమయం పట్టింది. 2015లో 1,53,547 ఓట్లు లెక్కకు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 59,766 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామ్మోహన్ రావుకు 47,041 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవ్వరికీ 50% మించి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇక రెండో ప్రాధాన్యతలో 11,940 ఓట్లతో పల్లా రాజేశ్వరరావు గెలిచినట్లు ప్రకటించారు. ఇక ఆ ఎన్నికల్లో 14,039 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఇక తాజా ఎన్నికల్లో 2015 కంటే డబుల్ సంఖ్యలో ఓట్లు పోలవడంతో వాటిని లెక్కపెట్టడానికి కనీసం 2 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ముందుగా 3 ఉమ్మడి జిల్లాల్లోని అన్ని ఓట్లను కలిపే ప్రక్రియ ఉంటుంది. అలా ఆ ఓట్లను కలపడానికే ఎక్కువ సమయం పట్టేలా ఉంది. వాస్తవానికి ఇవాళ కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన ఈ ఓట్లు కలిపేసరికి సాయంత్రం అయ్యే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల సమయంలో ఈ ప్రక్రియ మధ్యాహ్నం వరకు సాగింది. ఈసారి ఓట్ల సంఖ్య చూస్తుంటే ఈ సాయంత్రం నుంచే అసలు లెక్కింపు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక రేపు సాయంత్రానికి గాని మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం లేదు. ఆ తర్వాతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఈ లెక్కన కౌంటింగ్ ప్రక్రియకు 2 రోజులకు పైనే తప్ప తక్కువ సమయం పట్టదనే విషయం స్పష్టమవుతోంది. తాజా ఎన్నికల్లో 2015 కంటే డబుల్ సంఖ్యలో ఓట్లు పోలవడంతో వాటిని లెక్క పెట్టడానికి కనీసం 2 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ముందుగా 3 ఉమ్మడి జిల్లాల్లోని అన్ని ఓట్లను కలిపే ప్రక్రియ ఉంటుంది. అలా ఓట్లను కలపడానికే ఎక్కువ సమయం పట్టేలా ఉంది. వాస్తవానికి ఇవాళ కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన ఈ ఓట్లు కలిపేసరికి సాయంత్రం అయ్యే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల సమయంలో ఈ ప్రక్రియ మధ్యాహ్నం వరకు సాగింది. ఈసారి ఓట్ల సంఖ్య చూస్తుంటే ఈ సాయంత్రం నుంచే అసలు లెక్కింపు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక రేపు సాయంత్రానికి కానీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం లేదు. ఆ తర్వాతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఈ లెక్కన కౌంటింగ్ ప్రక్రియకు 2 రోజులకు పైనే తప్ప తక్కువ సమయం పట్టదనే విషయం స్పష్టమవుతోంది. మొత్తంగా తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగబోతోంది. మరి విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.